ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఉత్తరాఖండ్లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. చమోలి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. భారీ వరదలకు గ్రామం మునిగిపోయింది. ఒకరు చనిపోయారు, పలువురు గల్లంతైన సమాచారం వస్తోంది. ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇళ్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు, సహాయక చర్యలు తీసుకున్నారు, పరిస్థితులు సమీక్షిస్తూ ఉన్నారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి పగబట్టిందా, ఉత్తరాఖండ్ మీద ప్రకృతి విరుచుకుపడిందా అన్న స్థాయిలో అక్కడ కుంభవృష్టి వర్షం కురుస్తోంది. వరదలు వస్తూ ఉన్నాయి. చాలామంది ఆ వరదల్లో కొట్టుకుపోతున్న పరిస్థితుంది. ఈ నెల 5వ తారీఖున ఉత్తరకాశీ జిల్లాలో ధారాలి, హార్సిల్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసి ఆకస్మికంగా వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన పరిస్థితుంది. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్నది. క్లౌడ్ బరస్ట్ దెబ్బకు ధరాలి గ్రామంలోని ఇళ్ళు, పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా నేల కూలిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేసుకుంటూ, అక్కడ అరుచుకుంటూ, ఆర్తనాదాలు చేసుకుంటూ అక్కడ విషాదకరమైనటువంటి వాతావరణం కనిపించింది. ధారాలి గ్రామం పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రళయానికి 11 మంది సైనికులు సహా 70 మంది గల్లంతయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరొకసారి మేఘ విస్ఫోటనం సంభవించింది. శుక్రవారం రాత్రి చమోలి జిల్లాలో కురిసిన కుంభవృష్టికి వరదలు సంభవించాయి. ఒకసారి మీరు ఆ క్లౌడ్ బరస్ట్కి సంబంధించిన విజువల్ కూడా మీరు స్క్రీన్ మీద చూడండి. ఒక్కసారిగా మేఘం అనేది ఏ విధంగా బరస్ట్ అయిపోయి పూర్తిగా వర్షం రూపంలో కిందకి వస్తుందో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ విజువల్లో ఇప్పుడు కరెక్ట్గా ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది క్లౌడ్ బరస్ట్ ఏ విధంగా అవుతుంది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడితే భారీ వర్షం ఇట్లా పడుతూ ఉంటుంది, కానీ ఇక్కడ కుండపోత అంటే కుమ్మరించినట్టుగా మొత్తం మేఘం బరస్ట్ అయిపోయి ఒక్కసారిగా కుమ్మరించినట్టుగా మొత్తం వాటర్ ఇట్లా కింద పడిపోతాయి. చాలా స్పష్టంగా విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి క్లౌడ్ బరస్టులు జరిగినప్పుడు, పెద్ద ఎత్తున వర్షం రూపంలో కిందకి కుమ్మరించినప్పుడు అక్కడ ప్రాంతాలన్నీ కూడా, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఆకస్మిక వరద సంభవించి పూర్తిగా కిందన్నటువంటి ఆ గ్రామాలు కావచ్చు, కిందన్నటువంటి నివాసితులు అందరూ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. అది ఇంకా కొండ ప్రాంతం కాబట్టి ఆ క్లౌడ్ బరస్ట్కి పెద్ద మొత్తంలో ఒక్కసారిగా ఆ వాటర్ మొత్తం కింద కుమ్మరించి పడేసరికి అక్కడున్న మట్టి కావచ్చు, రాళ్ళు కావచ్చు, కొండరాళ్ళు కావచ్చు, బండరాళ్ళు కావచ్చు, బురద కావచ్చు, అంతా ఒక్కసారిగా కొట్టుకొచ్చి ఇంకా బలంగా ఆ ప్రవాహం తోడే అక్కడ సమీపంలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి గ్రామాలని ముంచెత్తినప్పుడు అక్కడ భవనాలన్నీ కూడా పూర్తిగా దెనిపోయి శిథిలాలు మొత్తం కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితే ఉత్తరాఖండ్లో కనిపిస్తోంది. భారీ వరదల కారణంగా ధరాలి మార్కెట్ ప్రాంతం, కోట్ దీప్, ధరాలి తహసీల్ కాంప్లెక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సత్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద ఉండిపోయి ప్రాణాలు కోల్పోయింది. దీంతో పాటు చాలామంది గల్లంతయ్యారు. వరదల సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. వరద నీరు ఇళ్లలో చిక్కుకున్న స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యవేక్షిస్తున్నారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు చెప్పారు. 10 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్లో క్లౌడ్ బరస్ట్ జరగడంతో 65 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 100 మంది కన్నా ఎక్కువగా గాయపడ్డారు. దాదాపు 200 మంది గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఒకవైపు ధారాలి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు చూస్తున్నారు, మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కిష్త్వాడ్లో జరిగినటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. మొత్తం క్లౌడ్ బరస్ట్ అయితే అక్కడ కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఏ విధంగా కొట్టుకుపోతాయి. జనావాసాల్లోకి ఆ భారీ వరద ప్రవాహం కొట్టుకొచ్చి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుపోతుంది. ఆ బురదలో మొత్తం కూడా పెద్ద పెద్ద భవనాలు కూడా కొట్టుకుపోయి, రాళ్ళకు కొట్టుకుపోయి మొత్తం శిథిలాల్లో ఇంకా చాలామంది మృతదేహాలు కనిపించినట్టే అప్పుడు పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఆ వరద తగ్గిన తర్వాత సహాయ కార్యక్రమాలు చేసేవాళ్ళకి అర్థమైంది. ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఎన్నడూ లేని విధంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామాన్ని జలప్రళయం ముంచెత్తిన పరిస్థితుంది. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా కొండ చర్యలు సైతం నుగ్గు చేస్తూ దూసుకొచ్చిన ఆ వెల్లువ ధాటికి గ్రామంలో ఉన్న భవనాలన్నీ పేక మేడల్లా కూలిపోయి అందులో ఉన్నవాళ్ళు, హోటల్స్లో ఉన్నవాళ్ళు, అక్కడ లాడ్జిల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా కొట్టుకుపోయారు. ఆ కట్టడాల కింద, ఆ ఇటుకల కింద, ఆ శిథిలాల కింద, ఆ బురదలో కూరుకుపోయి చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నాశనం చేసేసింది ఆ ఆకస్మిక వరద. అందరినీ నాశనం చేసి వాళ్ళ జీవితాల్ని మొత్తం కూడా రోడ్డున పడేసిన పరిస్థితి. పెద్ద పెద్ద కట్టడాలు కూడా పూర్తిగా మునిగిపోయి, పెద్ద పెద్ద కట్టడాలన్నీ కూడా కొట్టుకుపోయి తమకు జీవనోపాధి లేకుండా చేసింది ఈ వరద. ఇలాంటి వరదలు ఇప్పుడు కూడా సంభవిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో శుక్రవారం అర్ధరాత్రి సంభవించినటువంటి ఈ క్లౌడ్ బర్స్ట్తో మరొకసారి ఒక ఉత్పాతం కనిపించింది. అత్యంత విషాదకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం గ్రామం కొట్టుకుపోవడంతో అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక మహిళ చనిపోయింది. అలాగే కొంతమంది గల్లంతైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్ళి పూర్తిగా సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. కానీ గల్లంతైన వాళ్ళు ఎక్కడికి కొట్టుకుపోయారో, ఎటువైపు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలోనే కొట్టుకుపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్లౌడ్ బరస్ట్ ఎలాంటి ఒక విషాదం మిగులుస్తుందన్నది గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉత్తరాఖండ్, అక్కడ ఉత్తరకాశీ జిల్లాలో కనిపించిన దృశ్యం కావచ్చు, అలాగే కిష్టివాడ్ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న పరిస్థితి కావచ్చు. ఒక్కసారిగా కుంభవృష్టిలాగా ఈ క్లౌడ్ బరస్ట్ జరిగి ఆకస్మిక వరదలతో కొండ ప్రాంతాల దిగువన ఉన్నటువంటి గ్రామాలు పూర్తిగా నేలమట్టమైపోతున్నాయి. చాలామంది కొట్టుకుపోతున్నారు. చాలా దారుణమైనటువంటి విషయం. ప్రస్తుతం అక్కడ సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకరైతే చనిపోయినట్టుగా అధికార సమాచారం ఉంది. తర్వాత ఇంకా ఎంతమంది గల్లంతయ్యారు, వాళ్ళకి సంబంధించిన రెస్క్యూ జరుగుతుంది. స్థానిక అధికార యంత్రాంగం విపరీతంగా రెస్క్యూ చేస్తున్నారు. పెద్ద జేసీబీని తీసుకొచ్చి ఆ రాళ్ళు, పడిపోయినటువంటి చెట్లు కావచ్చు, బురదని, రాళ్ళని మొత్తం తొలగిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని శవాలు బయటపడతాయని చెప్పి వాళ్ళు చాలా ఆందోళనతో అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు, మా వాళ్ళు కనిపించట్లేదు, మా కుటుంబ సభ్యులు కనిపించట్లేదు అంటూ వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంటే అక్కడ స్థానికంగా కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. అతిపెద్ద వర్షం, కుంభవృష్టి, క్లౌడ్ బరస్టు, ఆకస్మిక వరదలు సృష్టిస్తున్నటువంటి విషాదం ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.